హలో గైస్, వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ పెట్రోల్. మనమైతే దీనికి వీల్ బేరింగ్ చేంజ్ చేస్తున్నాం. ఇది కంప్లీట్ హబ్ వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే జాక్ లేపి స్టాండ్ పెట్టేసి ఈ తర్వాత ఇలా డ్రమ్ని అయితే తీసేసేయండి. ఆ తర్వాత ఈ హబ్ కవర్ ఉంటుంది కదా, ఈ హబ్ కవర్ అనేది లూజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ లూజ్, రైట్ సైడ్ టైట్. హబ్ కవర్ అయితే గట్టిగా కొట్టాలి. ఇట్లా చెన్నీ సుత్తతో ట్యాప్ చేసేసి మనం హబ్ కవర్ని అయితే తీసేసేయాలి. ఇప్పుడైతే 30 నెంబర్ నట్ ఉంటుంది. ఆ నట్ని అయితే మనం బిట్ అండ్ టామీ రాడ్ యూజ్ చేసేసి లూజ్ అయితే చేద్దాం. కొంచెం గట్టిగా టైట్ ఉంటుంది ఇది, ఎందుకంటే లాక్ చేసి పెడతారు. నేనైతే ఒక పైప్ యూజ్ చేస్తున్నాను లూజ్ చేసుకోవడానికి. ఒకటి టామీ రాడ్తో అయితే రాదు. నట్ అయితే లూజ్ చేసేద్దాం మనం. లూజ్ అయితే అయినట్టు. ఒక్కొక్కసారి డ్రమ్స్ అంత ఈజీగా రావు, డ్రమ్ పుల్లర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. దీనికి వచ్చేసి మనకు 12 నెంబర్ 2 బోల్ట్స్ వేసేసి ఆ బోల్ట్ టైట్ చేస్తే డ్రమ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. నేను తీసినప్పుడు ఏంటంటే డ్రమ్ చాలా ఈజీగా వచ్చింది. హబ్ అయితే పుల్ చేద్దాం. ఆ నట్ అయితే మనం తీసేసినాం కదా. ఈ హబ్ కూడా మనకి ఈజీ వచ్చింది. ఒక్కొక్కసారి ఏమవుతాయంటే హబ్స్ అనేవి స్ట్రక్ అయిపోతాయి. కొత్తది మనం తీసుకొచ్చినాం, జస్ట్ కొత్తదాన్ని ఇట్లా పుష్ చేసేస్తే కూర్చుంటుంది లోపల. ఏదైతే మనం నట్ తీసామో ఆ నట్ అయితే మనం పెట్టేద్దాం. ఆ నట్ పెట్టేసి టైట్ అయితే చేసేద్దాం. ఫుల్ టైట్ అయితే చేసేసండి. తర్వాత ఈ చెన్నీతో అయితే నట్ని లాక్ చేయాలి. లాక్ చేయకుండా అయితే వదిలిపెట్టకండి, ఎందుకంటే వైబ్రేషన్లో లూజ్ కాకుండా ఈ లాక్. ఆ తర్వాత మనం ఏదైతే కవర్ తీసామో ఆ కవర్ కూడా పెట్టేసేయండి. కవర్ పెట్టేసిన తర్వాత ఏం లేదు, డ్రమ్ తీసినాం కదా, డ్రమ్ ఒకటి పెట్టేసాలి. ఒకవేళ మీకు హ్యాండ్ బ్రేక్ ఏమైనా లూజ్ ఉంటే ఇప్పుడే లైనర్ సెట్టింగ్ పాయింట్ చేసుకోండి. హ్యాండ్ బ్రేక్ కూడా టైట్ అయిపోతుంది. దీనికి కొద్దిగా హ్యాండ్ బ్రేక్ లూజ్ ఉండే, సో నేను లైనర్ కూడా సెట్ చేసేసిన. ఆ తర్వాత టైర్ ఎక్కించేద్దాం. చాలా ఈజీ వెహికల్కి వీల్ బేరింగ్ హబ్ మార్చడం. వేరే వాటికి ఏంటంటే కొద్దిగా కష్టం ఉంటుంది.